ఈరోజు బైబిల్ పాట. సహోదరులారా, మీ విశ్వాసంలో కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, నానా విధములైన శోధనలో మీరు పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోండి. మీరు సంపూర్ణులను అనునాగులను ఏ విషయంలోనైనను కొదవలేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఎవరిని గద్దింపక అందరినీ ధారాళంగా దయచేవాడు ఆయన. అయితే అతడికి ఏ మాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సంతోషించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండెను. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచరాదు. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశయందు అతిశయింపవలను. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవి కిరీటం పొందును. ఆయన ఎవరిని శోధింపుడు కనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. ఆమేన్. యాకోబు పత్రిక 1వ అధ్యాయము కొన్ని వచనములు.